ఎప్పుడు ఆదాయాన్ని మించి ఖర్చు పెట్టకూడదు. ముఖ్యంగా ఈఎంఐ అనే దరిద్రపు సంస్కృతి వదిలిపోతే దేశం అంతా బాగుంటుంది. దానివల్ల నాశనం అవుతున్నాం మనం. డబ్బులు లేకుండా వస్తువులు కొనేస్తున్నారు అందరూ. డబ్బులు లేకుండా వస్తువులు కొనేస్తున్నారు. మన దగ్గర ఉంటేనే కొనుక్కోవాలి. కారు కొనాలి, దానికి 10 లక్షలు అవుతుంది. 9 లక్షలు నీ దగ్గర క్యాష్ కానీ ఇతరత్ర ఏదైనా ఉంటే 1,00,000 అప్పు చేయి, పర్వాలా. 1,00,000 పెట్టుకుని 9 అప్పు చేస్తానంటే వేటయ్యా, అర్థం ఉందా? కుక్క తోక నూపుతుందా, తోకే కుక్క నూపుతుందా? కుక్క తోక కుక్క నూపడం ఏంటి? అప్పుడు కుక్క సరిగ్గా నడుస్తుందా? కుక్క ఊపినట్టు తోక ఊగాలి, తోక ఊపినట్టు కుక్క నడుస్తుందా? మన బతుకలా నడుపుకుంటున్నాం మనం. ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు, మీ అధ్యాపకులు, మీ ఆచార్యులు, వాళ్ళని అడగండి. వాళ్ళు ఎవరు ఈ మేలు గొడవలో ఉండరు. వాళ్ళు చాలా పద్ధతిగా పెరిగారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు 1000 రూపాయలు 2000 జీతంలో ఉద్యోగాల్లో చేరారు. వాళ్ళకి పొదుపు తెలుసు. అందుకని ఎప్పుడూ సగం ఖర్చు పెట్టుకోవాలి, మిగిలిన సగంలో సగం దాచుకోవాలి. ఆ మిగిలిన సగం మన భారతీయ సంస్కృతి చెబుతున్న మాట, దాన ధర్మాలు చెయ్యాలి. మనం కూడా సంపదలు పెరిగినా తరిగినా పొంగిపోకుండా కృంగిపోకుండా ఉండాలి, సముద్రంలాగా ఉండాలి. సముద్రాన్ని నుంచి మనం ఏం నేర్చుకోవాలయ్యా? సముద్రంలో చూడండి, ఎన్నో నదులు కలుస్తూ ఉంటాయి. దాని మట్టం ఏమీ పెరిగినట్టు కనపడదు. అందుకని సముద్రం మానవ జాతి మొత్తానికి గురువు. అందుకే భగవంతుడు సముద్రాన్ని భూమండలం చుట్టూ ఏర్పాటు చేశాడు. భూమి చుట్టూ సముద్రం లేదు, సముద్రం ఒడిలోనే భూమి ఉంది. నిజం చెప్పాలంటే మనల్ని ఎంతమంది దూషించినా, ఎంతమంది తప్పు పట్టినా, మన సేవనెవరో గుర్తించకపోయినా గుర్తించేవాళ్ళు ఉంటూనే ఉంటారు. ఆ భగవంతుడు గుర్తిస్తాడు. ఆయన కోసం చెయ్యాలి, ఆయన కోసం చెయ్యాలి, లోకుల గుర్తింపు కోసం. ఆర్థికంగా బలహీనమైన, మానసికంగా బలహీనమైన వాళ్ళని ఇంకాస్త మనం అన్యాయం చేసే ప్రయత్నం చేసామంటే వాళ్ళు పైకి ఏం చెయ్యలేకపోవచ్చు. దేవుడు అలా చేశాడు అని కళ్ళజోడు తీసి కళ్ళు ఒత్తుకుంటారమ్మా. కానీ ఆ ఉసురు మనకు ఇక్కడ భగవంతుడు బలహీనుల పార్టీ, భగవంతుడు బలహీనుల పార్టీ, భగవంతుడు మానసికంగా దుఃఖపడే వాళ్ళ పార్టీ, భగవంతుడు సుఖంగా ఉండే వాళ్ళ పార్టీ కాదు, దుఃఖంలో ఉన్నవాళ్ళ పార్టీ. భక్తి మార్గంలో ఉన్నవాడు ఎప్పుడూ నష్టపోడు. ఒకవేళ వాడేమైనా తప్పుడు పనులు కొన్ని చేసినా వాడు భక్తుడు కావడం వల్ల, నిరంతరం నన్ను మనస్సులో స్మరిస్తూ ఉండడం వల్ల వాడి పాపాలు పోయి పుణ్యాత్ముడయ్యేలాగా, వాడికి మంచి ఆలోచనలు వచ్చేలాగా నేనే చేస్తా అని కృష్ణుడు ప్రమాణం చేశాడు భగవంతుడు స్పష్టంగా. భక్తి మార్గంలో ఉన్నవాడు ఎప్పుడూ నష్టపోడు. ఒకవేళ వాడేమైనా తప్పుడు పనులు కొన్ని చేసినా వాడు భక్తుడు కావడం వల్ల, నిరంతరం నన్ను మనస్సులో స్మరిస్తూ ఉండడం వల్ల వాడి పాపాలు పోయి పుణ్యాత్ముడయ్యేలాగా, వాడికి మంచి ఆలోచనలు వచ్చేలాగా నేనే చేస్తా అని కృష్ణుడు ప్రమాణం చేశాడు భగవంతుడు స్పష్టంగా. బాంధవ్యాలు కానీ, బంధుత్వాలు కానీ, దాంపత్యాలు కానీ, కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు కానీ, స్నేహితుల మధ్య అనుబంధాలు కానీ, సహాధ్యాయులు క్లాస్మేట్స్ మధ్య అనుబంధాలు కానీ, లేదు ఒక చోట ఉండేవాళ్ళు రూమ్మేట్స్ మధ్య అనుబంధాలు కానీ, దీంతో బేరీజు వేసుకోండి. ఇద్దరి మధ్య ప్రేమ ఇష్టం ఉన్నప్పుడు అన్నీ బాగానే ఉంటాయి. వాడి చెప్పులు వీడు తొడిగేస్తాడు, వీడు తువ్వాలు వాడు కట్టుకుని స్నానానికి వెళ్ళిపోతాడు. తేడా వచ్చింది అనేసరికి నీ వల్లనే నాకు రోగం వచ్చింది అంటాడు. అంతవరకు రాలా, 6 ఏళ్ళు అయినా ఇప్పుడు వచ్చింది. ఎందుకంటే వాడంటే ఇష్టం పోయింది. అంతకంటే తువ్వాలు బాగానే ఉంది, చెప్పులు బాగానే ఉన్నాయి. కుటుంబ సంబంధాలన్నీ ఇలాగే ఉంటాయి. ఎప్పుడు ఆ మనుషుల మధ్యలో ఆత్మీయత, అనుబంధం నిలబడేలా చూసుకోవాలి. వారి అవసరాలకి మనం ఉపయోగపడాలి. ఎంతసేపు మన అవసరాలకి వారిని ఉపయోగించుకోవడం కాదు. నీకోసం నేనున్నా, నీకేం కావాలో చెప్పు అనగలిగితే ఈ త్యాగాన్ని చూసి అందరూ అలాగే తయారు.